హే మిస్. ఛా. ఓ ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఎద్దు మాదిరి తల జాస్తి ఊపుతుండవు చూడప్పా. సార్ అన్నమ్మా ఈరోజు సాయంత్రం మీరు ఫ్రీయేనా సార్? చూడు సబిత, నేను 24 గంటలు ఫ్రీగానే ఉంటాను. ఎన్న విశేష? అదే సార్ 2 hours మనం కాపురం గురించి డిస్కస్ చేయాలి. என்ன காப்புறமா காப்புறமா முருகா என்ன விஷயம் பொண்டாண்டிக்கு தெரிஞ்சே சாவுடிப்போம். అయ్యో మేడం, ఏంటి మీరు? మీ తెలుగు తగలయ్యా? కాపురం కాదు, వ్యాపారం. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలని చెప్పాలి. ఐఎమ్ సారీ సార్, కర్మ. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ లెగ్స్. ఏయ్ అరవకు, నేను సురేష్ని. వాట్ హ్యాపెన్ రూపా? అది ఇందాక మెట్లు ఎక్కుతుంటే కాలు జారింది మేడం. కాలు జారినాయి మతలబ్? మతలబ్ కాలంటే లెగ్ స్లిప్ అయింది మేడం. ఓ, నేను చాలా సార్లు కాలు జారాను. పహలీ బార్ while attending business meet at ఊటీ బాస్ రూమ్ లో ఫస్ట్ టైం కాలు జారాను. दूसरी बार पूना में 3 times కాలు జారాను. ఇంకా నయ్యం నడుం జారలేదు. Huh? I heard some voice. బాస్ ఇస్ కాలింగ్ యూ మేడం. Oh, coming sir. ఏయ్, నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు? సబితా మేడం కనిపిస్తే లేట్గా వచ్చాను న్యూసెన్స్ చేస్తుంది. అన్నట్టు నీవి మోస్ట్ బ్యూటిఫుల్ లెగ్స్. ఏ క్రీమ్ వాడతావు? షట్ అప్. అదే వండర్ఫుల్ బ్రాండ్. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అదే వాడతారు. సీన్ ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నీ లైఫ్ అంతా అందమైన కాళ్ళ మధ్య గడిపే అదృష్టం స్పష్టంగా కనబడుతుందని ఆ రోజు చిలుక జోషం వాడు చెప్పిన మాట నిజమే. ఇంతకు ఆ సురేష్ ఏమి అయ్యాడు రూపా? అది నా కాళ్ళ దగ్గర. నీ కళ్ళ దగ్గర? ఓ ఇక్కడే ఉన్నా మేడం. సురేష్, నాది బ్రా ఏం చేసావు? బ్రానా? సెషన్ అయిపోగానే ఎవరు బ్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. అవేమన్నా ట్రోఫీలా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి. అయినా మీరు బ్రా వాడరు కదా మేడం. అరే బాబ్రే బాబ్, నేను బ్రా యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. ఓ యాడ్ ఫిలిమా? బిల్కుల్ రెడీ, రేపే షూట్. టేక్ ఓకే. ఎలా ఉంది మేడం? సూపర్గా లేదు? నీ బొందలా ఉంది. బ్రాకి పాపని కనడానికి సంబంధం ఏమిటి? ఇలాంటి యాడ్ చేస్తే మనల్ని మెంటల్ అనుకుంటారు. అవును మెంటలే. మెంటల్ కాకపోతే అక్షయ్ కుమార్ అండర్వేర్ మీద అమ్మాయిలు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారు? కామసూత్ర సెక్స్ యాడ్స్ టీవీలో చిన్నపిల్లలకి ఎందుకు చూపిస్తున్నట్లు? మీరు కండోమ్స్ చూడకండి, ఎయిడ్స్ రాదు. ఇదంతా మెంటల్ కాదా? థ్యాంక్ యూ సార్. You're mistaken, sir. సురేష్ కి అంత లేదు సార్. నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చి చూడమ్మా, ఆడికి ఎంత ఉందో తెలుస్తుంది. సురేష్, ఆ లింగరేడ్ సెల్లటనే ఎన్నాయిచి? రెడీ సార్, మీరు కూర్చోండి. ఏ కౌన్ రేదర్, లైట్స్ ఆన్ కరో. యాక్షన్. సార్ ఏమైంది? ఓ మై గాడ్, బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. అడింగప్ప సురేష్, సూపర్ కాన్సెప్ట్ అప్ప. సురేష్, నీకుదా హార్ట్ లో బ్రెయిన్ ఉందప్ప. శాంక్షన్, నీకుదా డబుల్ ప్రమోషన్ శాంక్షన్. అంటే ఇంత సర్వీస్ ఉన్నా నా మీద ఎక్కుతాడా? ఇది అన్యాయం సార్. నేను సీనియర్ని, నేనే అతని మీద ఉండాలి. చూడమ్మా, ఎప్పుడు దిగుడు సీనియారిటీని బట్టి కాదమ్మా, బట్టల్లో అసలు టాలెంట్. ఐ ఆమ్ ది బాసు. సురేష్, నువ్వుదా కంటిన్యూ. ఓకే సార్. మీరుదా కూర్చోండి. అమ్మా సబిత, పోమ్మా. ఏ సబ్ బంద్ కరో. ఏందిరా దినం నువ్వే యాక్షన్ చెప్తే ఎట్లరా? అరే బోల్ రే అబ్కి బారే. चांद पहलवान जा रही. अच्छा क्या देखता है रे? लाइट्स ऑफ.
उठाओ साले को उठाओ उठाओ साले సాలే సోన్ ఇది నా బాసు బేటీ ఉన్నాయి ఇంకొకసారి దీన్ని మీ పాల్తు యాడ్స్ లో పెట్టినావనుకో మీ ఇద్దరు డెడ్ బాడీస్ ఉంటాయి ఎడా సమజైందా చంపుతా బిడ్డ రొంబ అర్థమైచ్చప్పా ఏయ్ చల్ రే చల్ என்னடா இது சுரேஷ் வேர் ஆர் யூ ரே என்னదా మురగా సార్ ఉనకు నిండా నమస్కారం చేస్తున్నానప్పా ఇంకొకసారి నా ఆఫీసులో కనపడ్డావో చావుడిపం ఇంకా చూస్తావేమిరా యువర్ డిస్మిస్డ్ సెక్యూరిటీ ఈ బయటికి గంటేయప్పా సార్ అది సార్ ఒక గుండాగాడు మన మోడల్ బ్రాహ్మే చేవేశాడు సార్. ఇంకొకడు మీ నడుంతో ఫుట్బాల్ ఆడుతున్నాడు సార్. మీ నడుం కంటే మన మోడల్ ముఖ్యంగా సార్. పైగా ఆమెకు రోజుకి 5 లక్షలు. అందుకే ఆ గుండాగాడు చేయి విరగొట్టి మన మోడల్ రక్షించా సార్. అరే ఈడియట్, నా నడుం కంటే నీకు ఆ మోడల్ ఎక్కువైందా? అదే కదా యువర్ డిస్మిస్డ్. సార్ సూపర్ డెసిషన్ సార్. ఇప్పుడు నేను మళ్ళీ వాడి మీద ఎక్కుతా. అప్పుడియా యూ టు డిస్మిస్డ్. సార్ ప్లీజ్ సార్. ఎట్లా సార్ ఎన్నడా పారంగే కొడడే. పింకీ స్కూల్ కి టైం అవుతోంది. వస్తున్నా మమ్మీ. పింకీ మీ బాబాయ్ ఇంకా నిద్ర లేవలేదా? డాడీ అది పాపం రాత్రి షూట్ నుంచి వచ్చేసరికి 2 అయింది. అందుకే నిద్ర లేపలేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రాయ్ రాత్రి 2 దాకా తిరుగులేంట్రా? ఆ పిచ్చి యాడ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకుని డైరెక్షన్ షూటింగ్ అని ఓ రాజమౌళిలాగా పోజులు. నీ ఇంజనీర్ బ్యాచ్ నాన్న చూసి బుద్ధి తెచ్చుకో. అందరూ అమెరికా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు. ఇది నా డైలాగ్ కాదు బాబాయ్, డాడీది. అరే నీకిదే లాస్ట్ వార్నింగ్. ఈ చిల్లర పనులు మానే. నీకు కరెక్ట్గా 1 మంత్ టైం ఇస్తున్నాను అమెరికా వెళ్ళడానికి. చెప్పే కదన్నయ్య ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని. అయితే నువ్వు ఇల్లు వదిలి హాస్టల్కి వెళ్ళాల్సిందే. కరెక్ట్, 100% కరెక్ట్. వెళ్ళాల్సిందే. అదే నాకు నచ్చదు. ఎవరి అభిరుచికి తగ్గ పని వాళ్ళని చేసుకొనివ్వాలి. అందరూ ఇంజనీర్లు అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలని రూల్ ఏమైనా ఉందా? వదినా థ్యాంక్స్, బాగా చెప్పావు. నువ్వు అమెరికా వెళ్ళొద్దు సురేష్, ఈ యాడ్ లైన్ లోనే ఉండు. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇది నా డైలాగ్ కాదు డాడీ, మమ్మీది. అది నా డైలాగే. అంకిత నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. మరి మీరెలా పనికొస్తారు డాడీ? మీరు ఇంజనీర్ చదవలేదు, అమెరికా కూడా వెళ్ళలేదు. ఇది నా ఓన్ డైలాగే డాడీ. అమ్మకు తోడు నువ్వు ఒక సపోర్ట్ వాడికి. అమ్మో, సూపర్ పంచించావే. ఓ 100 వేసుకో. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా? గర్ల్స్ కా? హా, ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే అయితే రేపు ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంతా? ప్లీజ్ 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్తో పాటు 20,000 మీరు ఇస్తారా? ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే
నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. 10,000 క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. మ్మ్. దాని బదులు శరీరం అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే 10,000 కడతాను. హ్మ్? కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. మ్మ్. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్. డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్కి వెళ్ళాలి. మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఇక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశాని. మ్యాచ్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్ళారు. ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే, మల్టీ టాలెంటెడ్, కెమెరా, డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతన్ని ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్. Yeah. బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్. హాయ్, గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 382636. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యూ ష్యూర్? అఫ్ కోర్స్. ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే పటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, ఈ క్యాండిడేట్ ఓకేనా? మగోళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్, ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా, ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి. నేను హాల్లో నుంచి Okay. చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ ట్వీక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాస్లో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను. నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపాయి. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను. మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యూ నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు. ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి, మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా. కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎటుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా. అదేదో చాక్లెట్ అడిగినట్టు అడిగిందిరా బాబు. ఇచ్చేలేపోయావా? ఆకలి చంపేస్తుంది బా. పోయి ఏదో తినేయాలి. కూర్చోండి. ఏం తింటారు? కాఫీ, టీ? ఏదో నీకు నచ్చింది చెప్పేసి. ఒక 4 చికెన్ బర్గర్ విత్ ఎక్స్ట్రా చీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఒక కోక్ కూడా తీసుకురా. మన ఆర్డర్ వచ్చిందిరా. లోపలికి వెళ్ళగానే ఇంత పెద్ద ట్యూబ్ చేతికిచ్చిందిరా. అందులో స్పర్మ్ ఫిల్ చేయమందిరా. అరే, గా పోరి ఏమైనా సెక్సీగా ఉందా? యావరేజ్ రా, 34, 28, 36. మా నాన్నస్యూ లెక్కుంటే ఎంత కావాలంటే అంత నేను ఇస్తుంటే. నేను అసలే కన్సల్టేషన్కి వెళ్ళి 10,000 మునిగా. ఇప్పుడు నా జాబ్ గురించి మాట్లాడరా అంటే ఏదేదో మాట్లాడతావేంట్రా? అరే, నీకు ఇమీడియట్గా జాబ్ కావాలంటే అమీర్పేట్లో మసాజ్ సెంటర్కి వెళ్ళు. అక్కడ ఆంటీ దినానికి 1000 ఇస్తుంది. మళ్ళా ఏం చేయాలి అక్కడ? ఆంటీలకి బాడీ మసాజ్ చేయాలరా. పోలీసులు బంద్ చేసారు కానీ లేకుంటే నేను దినానికి 2000 కమాయిస్తుండే. నీ ఎలా కనిపిస్తున్నారా నీకు? పోయి ఆంటీలకి ఏంట్రా? ఓ పని చేద్దాం బాస్, ఆర్జీవి కన్సల్టెన్సీకి వెళ్ళు. ఆడు జరంత కన్ఫ్యూజ్ కానట్టే కానీ ఫీజు 2000. ఓకే, ఆర్జీ అడ్రస్ చెప్పు. హలో హలో హలో, ఫోన్ చేసి మాట్లాడేంటి?
హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఐ ఆమ్ రాజ్ గోపాల్ వర్మ. ముద్దుగా ఆర్జీవి అంటారు. లెట్ అస్ కమ్ టు ది పాయింట్. నీ టేస్ట్ ఏమిటో తెలియాలి. ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. సెకండ్స్ అయినా పర్లేదా? ఏదో ఒకటి సార్, ఆడదైతే చాలు. నార్మలా హోమోనా? ప్రస్తుతానికి నార్మలే. టేస్ట్ ఏమిటి? లివ్ ఇన్ రిలేషనా, లివ్ అవుట్ రిలేషనా? కబీ ఇన్ కబీ అవుట్. ప్రిఫరెన్స్ ఏమిటి? లోకలా, ఫారెనా? క్రాస్ బ్రీడ్. నువ్వు బాయా గేనా? రెండునా? తేడా కొడుతోంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇంతకీ నువ్వు వచ్చింది పెళ్లి సంబంధం కోసమేగా? హలో, నాకు అసలైందే లేదు, అప్పుడే పెళ్ళేంటి? వాట్? అసలు ఇది లేదా? పౌనే ఆటవా? అవ్వల్ నెంబర్ అంటే ఏక్ నిరంజన్. మీరు వచ్చింది జాబ్ కోసం. లేడీ బాస్ కింద అయితే బెటర్. పార్ట్ టైమా, ఫుల్ టైమా? ఫీమేల్ బాడీ గార్డ్ అయితే బెటర్. ఆ జాబ్ కావాలంటే 2024 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇక్కడ. హలో, ఇంకా 24 గంటలు టైం ఉంది. ఎవరికి? నీకా నాకా? ఇద్దరికి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ అడ్రస్ తీసుకుని నేరుగా వెళ్ళిపో. ఏంటో చెప్పు, అర్జెంటుగా మాట్లాడాలన్నా? చాలా టెన్షన్లో ఉన్నానే. ఎక్స్ప్లోడ్ అయిపోతానేమో అని భయంగా ఉంది. ప్రాబ్లం ఏంటో చెప్పు. అదేనే, కాలేజ్ డేస్లో రాకేష్తో అఫైర్ ఉన్న సంగతి నీకు తెలుసు కదా? యా. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెంట్ అయ్యానంటుంది. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వావ్, కంగ్రాచులేషన్స్. ఒళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలిందని ఇంకొకడు ఏడ్చాడంట. అలాగుంది నీ డైలాగు. ఇవాళ నీకు పెళ్లి చూపులమ్మా. ఒక అబ్బాయి వస్తున్నాడు. ఇప్పుడే ఆర్జీవి ఫోన్ చేశాడు. వద్దలా చూడకు, ఇది మేం చేసిన పని కాదు. మీ డాడీ ఫ్రెండ్ ఆర్జీవీఏ చాలా మంచి మ్యాచ్ అని పంపించాడు. మమ్మీ, నాకు కావాల్సిన వాడిని నేనే చూసుకుంటానని చెప్పాను కదా. అమ్మా, గర్ల్స్ షార్టేజ్ అమ్మా. అబ్బాయిలు ఎక్కడెక్కడి నుంచో రికమెండేషన్ చేయిస్తున్నారు. ఈ అబ్బాయిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పంపించాడు. వాళ్ళతో ఏవో పనులుంటాయి కదమ్మా. జస్ట్ నువ్వు అలా నిలబడి చాలు, తర్వాత అంతా నేను మేనేజ్ చేస్తాను కదా. చూడు ప్రకాష్ రాజ్, ఓవర్ యాక్షన్ చేయకు. వచ్చిన వాడిని మర్యాదగా వెనక్కి పంపించేయి. నువ్వు అతన్ని ఓకే చేయక్కర్లేదమ్మా. అతనితో 2 నిమిషాలు మాట్లాడి పంపిస్తే చాలు. నా బంగారం కదా. కాదనకే, మజా వస్తుంది. పెళ్లి చూపులంటే నాకు చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల్లో మాక్సిమం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపే ఇలా జరిగిపోయింది. అయితే ఆ వచ్చే వాడితో నువ్వే ఎంజాయ్ చేసుకో. అమ్మా, అబ్బాయి వచ్చినట్టున్నాడు, త్వరగా తీసుకురా. రండి, పద. గుడ్ మార్నింగ్. హాయ్. నన్ను ఆర్జీ గారు పంపారు. ఐసి, కమ్ కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కాఫీ, టీ? పర్లేదు సార్, పర్లేదు. మా అమ్మాయి సంజిత. హాయ్. హాయ్, లుకింగ్ బ్యూటిఫుల్. హలో, ఐఎమ్ సంజిత. తిను ప్రతిమ. సారీ, ఐఎమ్ సురేష్. సురేష్, మీరు మాట్లాడుతూ ఉండండి. వి విల్ జాయిన్ లేటర్. ఓకే సార్. ఏయ్, అబ్బాయి చాలా బాగున్నాడే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొన్ని డీటెయిల్స్ చెప్తారా? నన్ను ఫుల్ టైం వాడుకుంటారా, పార్ట్ టైమా? వాట్? వాడుకోవడమా? అదేనే, మ్యారేజ్ అంటే ఒకరినొకరు వాడుకోవడమే కదా. లివ్ ఇన్ రిలేషన్ లా ఈ పార్ట్ టైం ఏదో కొత్త చాయిస్ లా ఉంది. ఛాన్స్ మిస్ చేసుకోకే. ఓకే అనువే, ఓకే అను. యా, నేనైతే అదే ప్రిఫర్ చేస్తా. నాకు రిచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అది ఇది కాకుండా మీకు ఏ యాంగిల్స్ లో కావాలంటే ఆ యాంగిల్స్ లో వర్క్ చేయగలను. యాంగిల్సా? యాంగిల్స్ ఏంటి? యాంగిల్స్ అంటాడంటే వాడికి ఏమన్నా మెంటలా? అదే లేవే, ఈ రోజుల్లో స్పెషలైజేషన్స్ చేస్తున్నారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, అవుట్డేటెడ్ అనుకుంటాడు. పోనీ నా వర్క్ మీద డౌట్ ఉంటే ముందు ట్రైల్ వేసుకుందాం ప్లీజ్. ట్రయల్సా? ట్రయల్స్ ఏంటి? సూపర్ ఐడియా వే. ఇటు తెలిసిపోతుంది. ఒప్పేసుకోవే. ఇంకోటి ఏంటంటే, నాకు రాత్రి పగలనేదే ఉండదు. 24 గంటలు అదే పని మీద ఉంటా. రెస్ట్ కూడా తీసుకోను. అందుకే మా ఏజెన్సీ మేడం నన్ను ఫుల్గా వాడుకుంటుంది. లుక్ మిస్టర్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వీడేంటే ఇంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు? పదండి, 4 దులిపేద్దాం. పద. ఒక 2 రోజులు నా వర్క్ చూసి మీరు సాటిస్ఫై అవుతేనే నన్ను సెలెక్ట్ చేసుకోండి. అబ్బా, సూపర్ ఆఫరే. ఇంత ఓపెన్ గా మాట్లాడేవాడు మళ్ళీ దొరకడు. ఒప్పేసుకోవే ప్లీజే. ఇదిగో చూడు బాబు, ఇలాంటి పద్ధతులు మా ఇంట వంటలేవు. కాస్త మర్యాదగా మాట్లాడని నేర్చుకో. నీ అన్న దాంట్లో తప్పే ఉంది మేడం. ఇప్పుడు ఓకే అని 4 రోజుల తర్వాత నీ వర్క్ మాకు సాటిస్ఫై అవ్వలేదని చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం అవ్వాలి? అందుకే నా వర్క్ మీకు నచ్చినా నచ్చకపోయినా 3 నెలల వరకు నన్ను ఉంచుకోవాలి. అలా అయితే నొప్పుకుంటా. ఈడియట్, పెళ్లి చూపులకు వచ్చినోడివి ఇలాగైనా బిహేవ్ చేసేది? వాట్? పెళ్లి చూపులా? పెళ్లి చూపులేంటి? మరి నువ్వు వచ్చింది పెళ్లి చూపులు కాదా? యాడ్ ఫిల్మ్ ఏజెన్సీలో పార్ట్ టైం జాబ్ కోసం. జాబ్ కోసమా? డాడీ, ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు కూడా అదే డౌట్ గా ఉంది. బాబు, ఆర్జీవి పంపించింది పెళ్లి చూపులకు కాదా? అంటే పార్ట్ టైం జాబ్ ఉందని మీ అడ్రస్ ఇచ్చాడు. కావాలంటే ఆయన ఫోన్ చేసి కనుక్కోండి. ఓ మై గాడ్, ఈ ఆర్జీవి ఏదో గడబిడి చేశాడు. బాబు, అమెరికా సంబంధం పంపిస్తున్నానని ఆర్జీవి మాతో చెప్పాడు, కానీ నిన్ను పంపించాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, సారీ. పర్లేదు సార్,
ఇందులో నా తప్పు కూడా ఉంది. బాయ్. బాయ్. ఇప్పటికైనా నాకు అబ్బాయిని వెతకడం మానేయండి మమ్మీ. నాకు కావాల్సినవన్నీ నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా. చాలా మజా వచ్చిందిరా పెళ్లి చూపుల్లో. ఇంతకీ ఆ పోర్ ఎట్లుందో చెప్పరా? మెజర్మెంట్స్ మంచిగున్నాయా? సూపర్ ఉందిరా. తన ట్రాక్లోకి వస్తే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. నీ బతుకి ఇంతవరకు జాబే లేదు, తను నీ లైఫ్లోకి ఎట్లా వస్తుందిరా భయ్? చూస్తుండను రా. మొన్న చిలక దోషం గాడు ఏం చెప్పాడు తెలుసుగా? నీది సూపర్ లైఫ్ రా అన్నాడు. నీ లైఫ్ అంతా ఫుల్ అమ్మాయిలు, డబ్బులు, ఫుల్ ఎంజాయ్మెంట్ అని చెప్పాడా లేదా? హాయ్ సురేష్. హాయ్ సురేష్, మీట్ మై ఫ్రెండ్ సంజిత. హాయ్ సంజిత. హాయ్. సురేష్ అంటే ఇతనేనా? మేమిద్దరం యాక్సిడెంటల్ గా పెళ్లి చూపుల్లో కలుసుకున్నామే. ఓ రియలీ? అది నిజం పెళ్లి చూపులైతే బాగుండేది కదా. ఈ పాటికి ఇద్దరు హనీమూన్ లో ఉండేవారు. సురేష్, మ్యాటర్ ఏంటంటే సంజిత ఒక ఎన్జిఓ రన్ చేస్తుంది. షీ ఆల్సో ప్రొడ్యూస్ డాక్యుమెంటరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్. వావ్, ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ దిస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఎన్జిఓకి యాడ్ ఫిల్మ్స్ చేస్తారా? చేస్తారా నా? కళ్ళు మూసుకొని జాబ్ చేస్తా. ఐ లవ్ క్రియేటివ్ జాబ్, యు నో. దిస్ ఇస్ మై నంబర్. థ్యాంక్ యూ. ప్రెజెంట్ నేను ఆర్గాన్ డొనేషన్ మీద ఒక డాక్యుమెంటరీ షూట్ చేయబోతున్నాను. థ్యాంక్స్. మన దేశంలో ఎవ్రీ ఇయర్ ఆర్గాన్స్ అందక 5 లక్షల మంది చనిపోతున్నారు. ఓ గాడ్, అంత స్కేర్సిటీ ఉందా? యా, ఎందుకంటే మనం ఇంకా పాత ఆచారాలు కట్టుబాట్ల మధ్య ఇరుక్కుపోయి ఉన్నాం. ఆర్గాన్ డొనేషన్కి చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే, కానీ నా మాటకొస్తే మాత్రం చచ్చిన ఒప్పుకోను. అంత భయమా? జబ్బులంటే చాలా భయం. అందుకే హాస్పిటల్స్కి వెళ్ళను, ఎంత క్లోజ్ బంధువులైనా సరే. మన చుట్టూ చాలా మంది దురదృష్టవంతులు ఉంటారు సురేష్. అదిగో ప్రసాదరావు, శాంతమ్మలకు కూడా దురదృష్టం వెంటాడింది. ప్రసాదరావు గారు, శాంతమ్మ గారు, నమస్తే. నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నావమ్మా. ఇతను మా డైరెక్టర్. నమస్తే, నా పేరు సురేష్. నమస్తే. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా, జస్ట్ మినిట్. సురేష్ రెడీ. నా పేరు ప్రసాదరావు. ఈమె నా భార్య శాంతమ్మ. కొద్ది రోజుల క్రితం వరకు మా అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని నేను నా భార్య ఎంతో సంతోషపడేవాళ్ళం. మాకు కూతురు కొడుకు. ఫైనాన్షియలీ వీఆర్ సౌండ్. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బాయి యూఎస్లో జాబ్. ఒక్కసారి మా కల చెదిరింది. అమ్మాయి రాత్రి హైటెక్ సిటీ నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక ఎమ్మెల్యే కొడుకు ఫ్రెండ్తో తాగి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్ని కొట్టి ఎగిరే అవతల వైపు పడేసరికి మా డాక్టర్ కారు క్రష్ అయి అక్కడే చనిపోయింది. ఆ దుఃఖం నుంచి మేము ఇంకా కోలుకోకముందే 4 రోజుల క్రితం యూఎస్లో మా అబ్బాయిని ఒక అమెరికన్ ఇండియన్స్ మీద ద్వేషంతో కాల్చి చంపేశాడు. తల్లిదండ్రులు పోతే పిల్లలు అనాథలవుతారు, కానీ పిల్లలు పోవడంతో మేము అనాథలైపోయాం. ఒక్కసారి అనాథలం అయిపోయాం. రేపే మా అబ్బాయి బాడీ హైదరాబాద్ వస్తుంది. అంత్యక్రియలు ముగిశాక ఆ కొడుకు కూతురు జ్ఞాపకాలు తప్ప మాకేమి మిగలవు అనే విషయం మమ్మల్ని చిత్రవద చేస్తుంది. ఆ సమయంలో సంగీతం మా ఇంటికొచ్చింది. తను నడుపుతున్న సంజీవిని ఆర్గన్ డోనర్స్ గురించి మాకు చెప్పింది.
మా కొడుకు చనిపోయినా అవయవ దానం ద్వారా మరో 10 మందిలో మా అబ్బాయిని చూసుకోవచ్చని సంజీత చెప్పిన మాటలు మా దుఃఖానికి కొంత ఉపశమనం కలిగించాయి. దుఃఖంతో కుమిలిపోయే మా లాంటి నిర్భాగ్యులకి సంజీత ఒక వెలుగు. హాయ్ సురేష్. హాయ్, డిస్టర్బ్ చేస్తున్నానా? పర్వాలేదు, మన కొన్ని డిస్టర్బెన్స్ కూడా లైక్ చేస్తుంటాం. సురేష్, డూ యు నో అవుట్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్, స్పెయిన్ ఈస్ ది ఓన్లీ కంట్రీ విత్ ది హైయెస్ట్ డోనర్ రేట్. వావ్, దే ఆర్ రియల్లీ హ్యూమన్ బీయింగ్స్. అవును సురేష్. నీకు విషయం చెప్పాలని ఫోన్ చేసే సంగీత. ఇవాళ జీవితంలో ఫస్ట్ టైం గుడ్ లెసన్స్ నేర్చుకున్నా. ఇంతకాలం గర్ల్స్ అంటే జస్ట్ ఫన్ అనుకున్నా, కానీ ఈరోజు నువ్వు జీవితానికి అర్థమేంటో 70mm స్క్రీన్ మీద చూపించావు. ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. నౌ ఐ నో హౌ టు లివ్ మీనింగ్ఫుల్ లైఫ్. ఓ సురేష్, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది సంజిత. ఇలా జీవితాంతం ట్రావెల్ చేయగలిగితే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సురేష్, నీకు నిజం చెప్పనా? నేను కోరుకుంటుంది అదే. ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ లైక్ యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఓ గాడ్, నేను Cloud 9లో ఉన్నా. ఒకసారి క్లౌడ్లో నుంచి కిందికి దిగితే వి విల్ టాక్ అబౌట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అదేంటో తెలుసుకోవచ్చా? ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆన్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్. రేపే మనం ఆంధ్రాకి వెళ్తున్నాం. మామ ఫిగర్ వస్తుంది చూడరా. సూపర్ మచ్చా. ఫిగర్ మస్తు ఉందిరా మామ. మసాజ్ చేద్దాం పదండ్రా. సూపర్ రా రే. రాంగ్ డెసిషన్ రా. రాంగ్ పర్సన్తో పెట్టుకున్నారు. అదేరా మాకున్న స్పెషాలిటీ.
ఐఎమ్ సారీ, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ సురేష్, నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. యు ఆర్ రైట్. అఫ్ కోర్స్ ఆ రోజు ఎంతో దూరంలో లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్నేమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏమి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం మీరు ఎయిర్పోర్ట్కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా? ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్కి తగిన వాళ్లేనా? ఇంతకీ ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం. గుర్తుందా లేదా? ఓ, అతనా? గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. మీరు ఇంతగా చెప్తున్నారంటే నేను కాదనేదే ఉంది. అది ఖచ్చితంగా మంచి డీలే అయి ఉంటుంది. తప్పకుండా సార్. సార్ చేద్దాం. సార్, సురేష్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. కూర్చో. పర్లేదండి, మీరు పెద్దవారు. చూసావా, నా స్టేటస్ చూసి నా ముందు కూర్చోవడానికి భయపడుతున్నావు. అవును, కడుపు నింపుకోవడానికి ఏం చేస్తుంటావు? బ్యాంకులో జాబ్ చేస్తున్నానండి. మీ తమ్ముడు చేపలు పడుతుంటాడా? ఐ మీన్, బాగా డబ్బున్న చేపలను వెతికి పట్టుకొని గ్యాలం వేయటం. ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. తప్పులేదు. బాగా డబ్బున్న అమ్మాయిని వెతికి పట్టుకొని లవ్ అనే పేరుతో గ్యాలం వేసి పడేయడం, పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తిని అనుభవిస్తూ తాగుతూ ఎంజాయ్ చేయడం. నో, మీ తమ్ముడేనే కాదు, ఈ రోజుల్లో ప్రతి యువకుడు చేసే పనే అది. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలీదు, నా తమ్ముడు టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మాట అంటావని తెలుసు. నా బిజినెస్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? 1000 కోట్లు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే నీలాంటి చిల్లరగాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. షట్ అప్. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. నిజంగానే నాకు ఇంతవరకు ఈ విషయం గురించి తెలీదు. నేను మాటిస్తున్నాను, నా తమ్ముడు మళ్ళీ మీ అమ్మాయిని కలుసుకోడు. మీ బెదిరింపులకో మీ స్టేటస్కో భయపడి నేను ఈ ప్రామిస్ చేయట్లేదు. మీలాంటి మీన్ మెంటాలిటీ ఉన్నవాడి కూతురు మా ఫ్యామిలీలోకి రాకుండా కాపాడుకోవాలి. వస్తాను. సురేష్,
ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. అదేంటండి, ఇది సురేష్ పర్సనల్ విషయం కదా, మీరెలా జోక్యం చేసుకుంటారు? అంకిత, నేనేం చెప్పినా చేసినా వాడి బాగు కోసం అని నీకు తెలుసు కదా. కానీ సంచిత నేను ప్రేమించుకుంటున్నాం అన్నయ్య, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చాం. అదే సంజిత ఫాదర్కి ఇష్టం లేదు. అలా అని మీకెవరు చెప్పారు? అతనే వీడి గురించి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. డబ్బున్న అమ్మాయిని చూసి గేలమేమని చెప్పి వీడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానంట. చిచి, జీవితంలో నేను ఎప్పుడు ఇన్ని మాటలు పడలేదు. కానీ వీడి వల్ల ఆ మేనర్లెస్ బ్రూట్ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నా సహించాను. సారీ అన్నయ్య, నాకు నా ప్రేమ ఇంపార్టెంట్. కానీ నా ప్రేమతో పాటు నువ్వు ముఖ్యం అన్నయ్య. ఇంకా సంచిత నేను కలుసుకో. సురేష్, సురేష్, హలో 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 సురేష్. Suresh, what happened? Why did you not answering my calls? Suresh, what happened? Why did you not answering my calls? నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదు నాకు తెలుసు సురేష్. ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ కోరిక తీరనందుకే కదా. అరే దొరక్క జబర్దస్త్ పోరి దొరికింది. గా పోరికి మస్తు పైసలున్నాయి. వాళ్ళ నాయన కిరికిరి చేస్తే లేపుకోవాలి. గంతేగాని అన్నయ్య వద్దంటుండు, నాని నక్కబలరే ఏంద్రి కథలు. నువ్వు గిట్లా లేట్ చేసినావు అనుకో, ఆ పోరి ఇంకొని తగులుకుంటుంది. ఎంతమందిని చూడలేదు బాయ్. అరే భయ్, గాన్ లైఫ్ గాన్ డెసిషన్ తీసుకొని ఆయన నీ మాటలేనే కదా గా శంకర్ గారు జైల్లో కూర్చుండు. సంచిత కోసం ఏం చేయడానికని రెడీరా, కానీ మా అన్నకిచ్చిన మాట దాటలేను. अरे तुमने पुकारा और वो चले आई. సంచిత అది ఎక్కడికి సంచిత? సంచిత సంచిత ఎక్కడికి? సంచిత వాట్ హ్యాపెండ్? గెట్ రెడీ ఫర్. ఏంటి? అమాయకంగా నటించకు. నేను సైకాలజిస్ట్ని. నా గురించి నువ్వు కోరుకుంటుంది ఇదే అని నాకు తెలుసు. నాకు నీ కావాలి సంజిత అని ఓపెన్ గా చెప్తే నేను ఇంతగా హర్ట్ అయ్యేదాన్ని కాదు. సంజిత నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. వద్దు, ప్రేమ అనే ముసుగులో నీ డ్రామాలొద్దు. నీకు నా మనసుతో ఏం పని లేదు కదా. యు వాంట్ ఓన్లీ మై బాడీ రైట్? ఇదిగో నా బాడీ. ఇంకా చూస్తావేంటి? ఎంజాయ్. సంజిత ప్లీజ్ షట్ అప్. ఆ రోజు ఇప్పుడే వద్దన్నందుకు నాతో మాట్లాడడం మానేశావు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశావు. యు థాట్ దట్ ఐఎమ్ ఏ రోబో. నీకు కావాల్సింది ఎలాగైనా పొందడం. నీకు తెలిసింది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకుంది ఈ శరీరమేగా. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సంజిత స్టాప్ ఇట్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హ్యావ్ యు గాన్ మ్యాడ్? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. వాట్ డు యు మీన్? ఎస్, నేను మృగాన్ని కాదు, మనిషిని. నాకు ఒక మనసు, హృదయం అని ఉన్నాయి. ఇంతవరకు నా మనసు చెప్పి నీకేం చెప్పలేదు. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించినంతగా నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేదు. జరిగిందేంటో నీకు చెప్తే కానీ నేను నీకు అర్థం కాదు. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. సురేష్,
ఎస్, అది నా వర్కింగ్ స్టైల్. నేనే కంపెనీకి ఎండీని. కంపెనీ ప్రాఫిట్స్ కోసం నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఆ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికి హాని జరిగినా నాకనవసరం. హలో, ముందు మనం మనుషులం, తర్వాతే బిజినెస్ మ్యాన్లం. ఆ జానకిరామ్ ఎప్పటి నుండో మన కంపెనీలో పనిచేస్తున్నాడు. 1-2 తప్పుల వలన అతన్ని డిస్మిస్ చేస్తే అతని కుటుంబం ఏమైపోవాలి? ఐ డోంట్ కేర్. ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా ఉందంటే దానికి కారణం నేను తీసుకున్న టఫ్ డెసిషన్స్. ఈ విషయంలో ఎవరు ఎంటర్ఫైర్ అవ్వద్దు. అంటే మనకు మానవత్వం ఉండకూడదా? సారీ, మానవత్వం, కార్పొరేట్ రెండు ఆపోజిట్ పోల్స్. రెండు కలిసి ఉండకూడదు. వండర్ఫుల్ డాడ్. ఇంత గొప్ప కొటేషన్ బిల్ గేట్స్ కూడా తట్టలేదు. అసలు డబ్బు లేనోళ్ళని పుట్టించడమే దేవుడి తప్పు, అవునా డాడీ? సంజిత, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. సారీ డాడ్, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. నేను బిజినెస్ పని మీద ఉన్నానమ్మా. నేను మాట్లాడబోయేది కూడా బిజినెస్ డాడ్. ఎంతో దయతో ఎంతో టైం స్పెండ్ చేసి నువ్వు నన్ను కన్నావు. ఆ టైంని నువ్వు బిజినెస్ మీద స్పెండ్ చేసి ఉంటే ఇంకా ఎన్నో వేల కోట్లు గడించేవాడివి. నీకు జరిగిన నష్టానికి నేనే కారణం. కాబట్టి నేను పోయేలోగా ఎంత డబ్బు సంపాదించి నీ అప్పు తెచ్చుకోవాలి? నాకు ఆ ఫిగర్ చెప్పండి డాడ్. ఎక్స్క్యూజ్ మీ, పాపతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను సురేష్ ప్రేమించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? సీ డాడ్, నా ప్రేమ కూడా మీరు బిజినెస్ గా ట్రీట్ చేస్తున్నారు. ప్రపంచంలో బిజినెస్ తో ప్రమేయం లేకుండా ఎన్నో రకాల బంధాలు, అనుబంధాలు కూడా ఉంటాయి. అందులో మా ప్రేమ కూడా ఒకటి. చూడమ్మా, పిల్లల మంచి చెడులు చూడటం తల్లిదండ్రులుగా మా బాధ్యత. ఇవాళ ఉండి రేపు పోయే జీవితానికి సెక్యూరిటీ ఏంటి డాడీ? చూడమ్మా, పిల్లల సెక్యూరిటీ కోసం తల్లిదండ్రులు జీవితాంతం తప్పిస్తారు. చివరికి వాళ్ళ సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించరమ్మా. సారీ డాడ్, ఎమోషన్లో నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నాకు నా జీవితం ముఖ్యం. వసంత, అమ్మాయి భోజనానికి రాలేదే? ఆకలిగా లేదంటండి. ఆకలి లేకపోవడం ఏంటి? నేనెళ్ళి పిలుచుకొస్తాను. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే అడగొచ్చాను. ముందు మీరు భోంచేయండి. చూడండి, మనకున్నది ఒక్కగానొక్క పిల్ల. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అది ఏదడిగినా కాదనకుండా క్షణాల్లో సమకూర్చారు. అది ఏది ఇష్టపడితే మీరు అదే ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అది ఇష్టపడిన వాడిని దూరం చేయడానికి ప్రయత్నించడం, అది తట్టుకోలేకపోతుందండి. వసంత, నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తున్నా. ఇంత ఆస్తున్నా ఇంకా ఆస్తి సంపాదించాలని తాపత్రయపడుతున్నానంటే దానికి కారణం ఒకటే. నేను పోయిన తర్వాత మన అమ్మాయి అష్టైశ్వర్యాలతో బతకాలని నేను కోరుకుంటాను. సురేష్ అంటే నాకు ఇష్టం లేక కాదు, కానీ సురేష్ మన అమ్మాయి కంటే మన ఆస్తినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమోనని నేను భయపడుతున్నా. నేనే కాదు, కూతుర్ని అమితంగా ప్రేమించే ఏ తండ్రి అయినా ఆలోచించేది ఇదే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలనండి, కానీ మన అమ్మాయి స్వేచ్ఛ, ఇష్టాలకు మనం అడ్డంకులు కాకూడదు కదా. మీ ఇద్దరు ఒకేలా ఫీల్ అవుతున్నారంటే నేను చేసింది ముమ్మాటికి తప్పే. ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. మంచి రోజు చూసుకుని సురేష్ ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యకి సారీ చెప్పి కన్విన్స్ చేసి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. ఓకేనా? ఏమండి, ముందు ఈ విషయం సంజితకు చెప్పండి. పాపం తన అదే దిగులుతో ఉంది. అవును, ఇంకొక క్షణం కూడా అమ్మాయి బాధపడటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి తనతో చెప్తాను. డాడీ, ఐ లవ్ యూ డాడీ. మీ మనసు అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను డాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. టీవీ సీరియల్స్ చూసి ప్రభావితమై ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఇల్లాలు. ప్రియుడితో ప్రేమ కలాపాలకు అడ్డంకిగా ఉన్న తన భర్తను ఎలా వదిలించుకోవాలా అని ఎదురు చూస్తున్న ఆ స్త్రీకి టీవీ సీరియల్లో కనిపించిన ఆ దృశ్యం ఇన్స్పిరేషన్ కలిగించింది. మరీ ఇంత దారుణమా? చిచ్చి. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్కు చెందిన సురేష్ అనే యువకుడు రూపొందించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. బాబాయ్, నీ ఫిలిం కి అవార్డు వచ్చింది. వీడికి ఎంత టాలెంట్ ఉందా అంకిత?
మీకు నమ్మకం లేదు కానీ సురేష్ బ్రిలియంట్ అని నాకు మొదటి నుండి తెలుసండి. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఆ అవార్డు ఏదో నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. అబ్బా తొందరగా రా బాబాయ్. అబ్బా వస్తున్నా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు, కానీ నువ్వు ఎంచుకున్న లైన్ మాత్రం నాకెప్పటికీ నచ్చదు. మీ అన్నయ్య మాటలకేం గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది వదిన. ఈ జన్మలో అయినా నీ రుణం తీర్చుకోగలనో లేదో. థ్యాంక్స్ వదిన. అయ్యో, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాడ్, నేను రాత్రంతా సురేష్తో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తను ఫోన్ ఆన్సర్ చేయడం లేదు డాడ్. తనే కాదు, ఆ పొజిషన్లో నేనున్నా ఆన్సర్ చేయనమ్మా. నేను చేసిన తప్పు సామాన్యమైందా? పర్సనల్గా వెళ్ళి అతనికి సారీ చెప్తే గానీ అతని కోపం తగ్గదు. నువ్వు బెంగపడకు. 1 అవర్లో శుభవార్తతో వస్తాను. ఓకే, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సురేష్, ఏమైందిరా నీకు? ఫోన్ ఎందుకు నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టావు? మనం ఒక్కటయ్యే రోజు వచ్చేసిందని చెప్పనీవేరా. ఓకే, సారీ 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 సారీ. ఐ లవ్ యూ రా. ఏమైందండి? వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఏం జరిగిందండి? మాట్లాడరే. వసంత, ఈ మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని నేను ఎప్పుడో స్టడీ చేశాను, బిజినెస్లో ఎంటర్ అయినప్పుడే. ఆ సురేష్ వాళ్ళ బ్రదరు నా అనుమానం నిజమని నిరూపించారు. వాడు మన అమ్మాయిని లవ్ చేసింది కేవలం డబ్బు కోసం. ఇప్పుడు వాడి బండారం బయటపడింది. ఆ అవార్డు వచ్చేసరికి గొప్పోడైపోయాడు. మనల్ని కాదంటున్నాడు. ఆ యాడ్ ఏజెన్సీ బాస్ కూతుర్ని చేసుకుంటే కోట్లు కోట్లు సంపాదించొచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు. నిన్ననే వాళ్ళ బాస్ కూతురుతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. పరిచయం ఎందుకనో, పరిమళమే దేనికనో, వర్షం కురిపించే మేఘం